ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మరలా యోధా పత్రికలో నుంచి మనము లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. యోధా వ్రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. ఒకే ఒక అధ్యాయం ఉంది ఇందులో. నేను 11వ వచనాన్ని మరోసారి చదువుతున్నాను. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. కయ్యూను నడిచిన మార్గాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దుర్బోధకులు సంఘాలలో చొరబడి వారి ఇష్టం వచ్చినట్లుగా దేవునికి వ్యతిరేకంగా చెప్తున్నటువంటి సందర్భాలవి. యోధా ఎవరు అంటే యేసుక్రీస్తు సహోదరుడు. యేసుక్రీస్తుకి 4 తమ్ముళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత మరొక వారు జన్మించారని చెప్పాను. అది మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలోనూ, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలోనూ మనకు కనపడతాయి. యాకోబు ఒక పత్రిక రాశాడు. ఆయన యేసుక్రీస్తు సహోదరుడే. అయితే వీరు మేము యేసుకు సహోదరులము అని చెప్పుకోవట్లేదు, మేము యేసుక్రీస్తుకు దాసులము అని చెప్పుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, మీకు చెప్పాను, ఈ యోధా ఈ పత్రిక సార్వత్రిక పత్రిక అని. అంటే ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ, విశ్వాసులందరికీ వ్రాయబడిన పత్రిక ఇది. యాకోబు పత్రిక, పేతురు పత్రికలు, యోహాను పత్రికలు, ఈ యోధా పత్రిక, ఇవి సార్వత్రిక పత్రికలు. ఒక వ్యక్తికి కానీ ఒక సంఘానికి కానీ రాసినవి కావివి. ఇవి అందరికీ, క్రైస్తవ లోకానికి అంతటికీ, సర్వజనులకు రాయబడిన పత్రికలు ఇవి. ఈ యోధా ప్రారంభించినటువంటి ఈ పత్రిక ఎలాంటిదంటే, ఈయన రక్షణ గురించి వ్రాయాలనుకున్నాడు, కానీ మరలా ఆయనకి తలంపు వచ్చింది. అదేమిటంటే, ఈ లోకములో సంఘములో మనం సువార్త విషయమై పోరాడవలసిన విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించాలి. చాలా అద్భుతమైన సంగతులు రాశాడు. ఈ రోజున వారు దురాశ చొప్పున లాభము నిమిత్తము వారు ప్రవర్తనను కొనసాగిస్తున్నారు. వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచారు. కయ్యూను నడిచిన మార్గం ఏంటి? కయ్యూను దేవుని దగ్గరకు అర్పణ తెచ్చాడు. ఆ అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఆ అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎందుకు దేవుడు కయ్యూను అర్పణను అంగీకరించలేదు? ఆ అర్పణలో ఏమిటి లోపము అంటే, మొదట కయ్యూను జీవితము సరిలేదని చెప్పుకున్నాం. సరి లేకుండా, సంపూర్ణమైన మనస్సు లేకుండా, దేవునికి విధేయత కలిగిన జీవితం లేకుండా, వేషధారణతో దేవుని సన్నిధికి అర్పణ తెస్తే అది దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ఇప్పుడు కయ్యూను తెచ్చిన అర్పణ, కయ్యూను చాలా ప్రాముఖ్యమైన వాడని గత వారం మీకు జ్ఞాపకం చేశాను. అతడు ప్రపంచంలో తల్లి గర్భంలో నుండి మొట్టమొదటి పుట్టినవాడని, ఆ తర్వాత అతడు
దేవుడు అనుగ్రహిస్తే పుట్టిన సంతానమని తన తల్లి చెప్పుకుంటుందని, తను ఆ కయ్యూనును సంపాదించుకున్నాను అని చెప్పి ఆమె తల్లిగారు చెప్పిన మాటలు, దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడో అవన్నీ కూడా గత వారం మీకు జ్ఞాపకం చేశాను. ఈ వారంలో నేను మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏమిటంటే, యెహోవా తన అర్పణను అంగీకరించినందువలన, తన తమ్ముడైన హేబేలు అర్పణను అంగీకరించినందువలన ఆయనకేమొచ్చిందంటే కోపం వచ్చింది. కోపము కారణం ఏమిటంటే ఆ అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు నీవు కూడా దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు సంపూర్ణంగా దేవుని దగ్గర విధేయత చూపించకపోతే, లోబడకపోతే, నువ్వు ప్రార్థన చేసినా ఏదన్నా అర్పించినా దేవుడు దాన్ని అంగీకరించడు. మనుషులు అంగీకరించాల్సిందే. మీకు ఒక వృత్తాంతం చెప్తాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తే, జాగ్రత్తగా వినండి. ఆ అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తుల కాలంలో ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. ఏమిటి ఆ ఉద్యమం అంటే, వారందరూ ఒకే ఊకుమ్మడిగా బ్రతకాలని ఆలోచించారు. సంఘమంతా కూడా వారి వారి ఆస్తులను, చిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఆ పెట్టిన తర్వాత అనుకుంటున్నారు, బర్నబా చాలా గొప్ప ధనవంతుడు, భూస్వామి. మీరు అపోస్తుల కార్యాల గ్రంథంలో 5వ అధ్యాయంలోనికి రండి. ఆ పిల్లలు అటు ఇటు డిస్టర్బెన్స్గా తిరగొద్దని చెప్పండి అమ్మా. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము చూడండి. 5వ అధ్యాయం కాదు, దానికి కొంచెం ముందు రాయబడి ఉంటుంది ఆయన సంగతులు. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం చివరి భాగం చదవండి. చూడండి, చివరిగా మనం చూడాలి. చెప్తున్నాను వినండి. 36వ వచనం, 4వ అధ్యాయము 36వ వచనం చూడండి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసోపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి చాలా, అంటే ఏనండి, ఇతడు చాలా ఆస్తిపరుడు. సంఘంలో వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, మన అంటే చిన్న చిన్న ఆస్తులు కనుక దీన్ని అమ్మాము, దీన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాము. ఇప్పుడు బర్నబా చాలా గొప్ప ధనవంతుడు కనుక, భూస్వామి కనుక, తనకున్న భూమి అంతా అమ్మి అపోస్తుల దగ్గరికి తీసుకొస్తాడా? చూద్దాం, తీసుకొస్తాడో లేదో చూద్దామని ఆ విశ్వాసులు అనుకుంటున్నారేమో. అయితే ఒకరోజు ఈ బర్నబా, యేసోబు అనే ఇతడికి పెట్టబడిన పేరు బర్నబా, ఎందుకంటే హెచ్చరించేవాడైనటువంటి ఈ వ్యక్తి తనకున్న భూమిని అంతా అమ్మి, ఆస్తినంతా అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు, అపోస్తులకు ఇచ్చాడు. గమనించండి. అంటే ఇప్పుడు ఆ సంఘంలో ఇంకా కొంతమంది ఉన్నారు, అయ్యో అంత గొప్ప మిగుల భూమి కలిగిన వాడు, ఆస్తిపరుడు బర్నబాయే సమస్తము అమ్మి అపోస్తుల పాదాల దగ్గర ఇచ్చేశాడు. కనుక మనం కూడా ఇవ్వాలి అనే ఒక ఆలోచన, తలంపు ఆ సంఘంలో ఉన్న మిగిలిపోయిన వారికి కలిగింది.
ఆ మిగిలిపోయిన వారిలో అననయ సప్పీరా, అననయ వారిద్దరు ఉన్నారు. ఆయన భార్య పేరు సప్పీరా. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవటం మంచిది. అయితే ఆ రోజుల్లో ఆది సంఘములో భార్యాభర్తలు కలిసి మాట్లాడుకొని పరిచర్యలో కొనసాగినటువంటి వారు అన్నమాట. ఇప్పుడు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఏమని? మరి అందరూ ఇచ్చారు, మనం కూడా ఇవ్వాలి కదా. వినండి జాగ్రత్తగా. అందరూ ఇచ్చారు, మనం కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం ఇవ్వకపోతే ఏమనుకుంటారు? వీళ్ళు విశ్వాసులు దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ వీళ్ళు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అని అందరూ అనుకుంటారు. అప్పుడు మనకి చిన్నతనంగా ఉంటుంది. మనం కూడా సంఘంలో సభ్యులుగా మనం కూడా అందరితో పాటుగా మన ఆస్తిని కూడా అమ్మి ఇచ్చాము అనిపించుకోవాలి. మేము కూడా ఇస్తున్నాము అనిపించుకోవాలంటే ఇప్పుడు మనం పని చేద్దాం. మనకున్న ఆస్తిని కూడా అమ్మేసేద్దాం. అమ్మేసి కొంతమంది దగ్గరే పెట్టుకుందాం. దేవునికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వద్దు. దేవునికి ఎంత ఇవ్వాల్సి వస్తుందో, ఆస్తి అమ్మితే మొత్తం ఇవ్వాలి కదా, అంత ఇవ్వద్దు. సగం మన దగ్గర పెట్టుకుందాం. ఎవరు చూస్తారు? ఎవరు అడుగుతారు మనల్ని? ఇంతే ఇచ్చావు అని అడిగేవారు ఎవరైనా ఉంటారా? అపోస్తుడు ఆ పాస్టర్ గారు ఏమన్నా అడుగుతాడా? ఎవరు అడగరు. కనుక సగం దాచిపెట్టుకుందాం, సగం ఇద్దాం. సగం దాచిపెట్టుకుని సగం ఇద్దాం. ఇలా అనుకున్నారు వాళ్ళిద్దరు. అలాగే ఆస్తిని అమ్మారు. ఒక మూట తీసుకొచ్చారు, పేతురు దగ్గరికి తీసుకొచ్చారు. పేతురు గారి దగ్గరికి. పేతురు చూడండి, భక్తుడు అడుగుతున్నాడు. పేతురు భక్తుడు. 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? చూసారా? నీ భూమి వెలలో నువ్వు కొంత దాచుకొని కొంత ఎందుకు ఇచ్చావు? అసలు ఎవడు మిమ్మల్ని ఈ విధంగా ప్రేరేపించాడు? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీవే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు నీదే కదా ఆస్తి, నీ డబ్బులే కదా, మరి ఎందుకు నీవు ఇలా సగం దాచుకొని సగం ఇస్తున్నావు? పూర్తిగా ఇవ్వటానికి నీకెందుకు మనసు ఒప్పలేదు? అంటే ఇలా చేస్తే నేనేమి నిన్ను మాట్లాడలేను, నేనేమి ఎందుకు ఇలా ఇచ్చావని నేను అడగలేను. అయితే నీవు దేవుణ్ణే మోసం చేస్తున్నావు, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు. దేవుని సొమ్మును సగం దాచుకొని సగం దేవుని దగ్గరికి వచ్చావు కనుక నువ్వేం చేస్తున్నావు అంటే దేవుణ్ణి మోసం చేస్తున్నావు, మనుషుల్ని కాదు. ఎవరేమన్నారు అననీయ నిన్ను? మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నాడు. ఇవ్వవలసినంత ఇవ్వట్లేదు. ఆ రోజుల్లో అయితే ఆ ఉద్యమం వచ్చింది. ఈ రోజుల్లో నువ్వు దేవునికి ఇవ్వవలసినంత సగం దాచుకొని ఇస్తున్నావా లేక పూర్తిగా ఇస్తున్నావా? దేవునికి ఇవ్వవలసినంతా ఇస్తున్నావా లేదా? ఒకసారి ఆలోచించుకో. అలా ఇవ్వకపోతే, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకపోతే అది ఎవరిని మోసపుచ్చినట్టు అని చెప్తున్నాడు? దేవుణ్ణి మోసపుచ్చినట్టు.
పరిశుద్ధాత్మను మీరు మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపిస్తుంది? ఎందుకు ప్రేరేపిస్తుంది? వెంటనే దేవుణ్ణి మోసం చేశాడు కనుక ఇతడు చనిపోయినట్లుగా, ప్రాణము విడవచ్చినట్లుగా చూస్తున్నాం. అతడు అక్కడే పడిపోయాడు. అక్కడ యవనస్తులు ఉన్నారు. వాళ్ళని పిలిచి, ఇదిగో ఇతన్ని భూస్థాపితం చేయమన్నాడు పేతురు గారు. మరి తన భార్యకు ఈ విషయం చెప్దామా అని అడిగితే, వద్దొద్దు, తన భార్యకు చెప్పొద్దు, ఇతన్ని తీసుకెళ్ళి భూస్థాపితం చేయి. ఇతడు దేవుణ్ణి మోసం చేశాడు. తర్వాత 3 గంటలకి అననీయ భార్య సప్పీరా లోపలికి వచ్చింది. ఏమీ ఎరగనట్టుగానే, తనేదో గొప్ప విశ్వాసిలాగా, తనేదో గొప్ప ప్రార్థనా పరులాగా, దేవునికి ఇవ్వవలసిందంతా ఇచ్చిన దానిలాగా సంఘమంతా అమ్మారు, పాదాల దగ్గర పెట్టారు, మేము కూడా అమ్మాము, నీ పాదాల దగ్గరికి మా ఆయన తీసుకొచ్చాడు, పెట్టాడు కదా, నేను కూడా పలకరించి వెళదామని వచ్చాను అన్నట్టుగా వస్తుంది. ఆమె ముఖంలో ఉన్న ముఖ కవలికనే గమనించాడు పేతురు గారు. ఇప్పుడు ఏమన్నాడు? చూడండి ఏమన్నాడు. పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అప్పుడు పేతురు అంటున్నాడు, భక్తుడు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ప్రార్థన చేయటానికి ఏకీభవించాలి, వాక్యాన్ని చదవటానికి ఏకీభవించాలి, పరిచర్య చేయటానికి ఏకీభవించాలి, కుటుంబాన్ని సరిదిద్దుకోవటానికి ఏకీభవించాలి. మరి పరిశుద్ధాత్మను మోసం చేయటానికి, దేవుణ్ణి మోసం చేయటానికి భార్యాభర్తలైన మీరు ఏకీభవించడం ఏంటి? దేవుని సొమ్మును దొంగిలించటంలో మీరు ఏకీభవించటం ఏంటి? అది తప్పు కదా. ఇక్కడ అదే అంటున్నాడు. చూడండి, పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిత్రి? ఇది ప్రభువుని శోధించటం. ప్రభునందు ప్రియులారా, ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. ఇద్దరు చచ్చిపోయారు. చనిపోవడానికి కారణం ఏంటి? వారు పరిశుద్ధాత్మను మోసం చేశారు. చనిపోవటానికి కారణం ఏమిటి? వారు దేవుని సొమ్మును దొంగిలించారు. రైట్, బాయ్. దేవుని సొమ్మును దొంగిలించారు, అందుకే చనిపోయారు. దయచేసి గమనించండి. వారు చనిపోవటానికి కారణం వారు మోసం చేయటమే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మోసగాళ్లను దేవుడు క్షమించడు. అది ఏదైనా సరే, అది దేవుని సొమ్మైనా ఇతరుల సొమ్మైనా ఏదైనా నువ్వు అక్రమంగా ఆర్జిస్తే అది దేవుడు ఊరుకోడు. భార్యాభర్తలు ఏకీభవించవలసిన దానిలో ఏకీభవించలేదు, ఏకీభవించకూడని విషయంలో ఏకీభవిస్తున్నారు. చూడండి చూడండి చూడండి. అంటే వారు హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వలేదు, వారి హృదయాన్ని దేవునికి సమర్పించలేదు, వారి హృదయంలో దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వలేదు, వారి అర్పణ సంపూర్ణంగా లేదు. అందుకనే వారి మీదకి శిక్ష వచ్చేసింది, వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. దేవుని గూర్చిన మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాల్లో
విశ్వాసులు కూడా అబద్ధము, మోసము, కపటము, వేషధారణ వీళ్ళకి భక్తి లేదు కానీ భక్తి ఉన్నట్లుగా నటిస్తారు. వాళ్ళు ఏదో గొప్పవాళ్ళుగా, అదే వేషధారణ అంటే. వాళ్ళ స్థితి బయటపడకుండా. ఇప్పుడు సినిమాల్లో హీరోలు వాళ్ళకు కలిగినదంతా దాన ధర్మం చేసినట్లుగా, వారు పేదల పట్ల పోరాడుతున్నట్లుగా వారు సినిమాలో యాక్ట్ చేస్తారు. వాళ్ళే వేషధారులు, వేషం వేశారు. కానీ వాళ్ళ నిజ జీవితంలో ఎవరికి రూపాయిడు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఏ పేదవాడి పక్షంగా మాట్లాడరు, ఏ రైతుల పక్షంగా మాట్లాడరు, ఎవరి పక్షంగా నిలబడరు. కానీ సినిమాలు తీసేటప్పుడు మాత్రం వాళ్ళు పేదల పక్షంగా, రైతుల పక్షంగా, దరిద్రుల పక్షంగా ఉన్నట్టుగా వాళ్ళు యాక్ట్ చేస్తారు. వాళ్ళే వేషధారులు. ఈ రోజున విశ్వాసులు కూడా దేవుని సన్నిధిలో యాక్ట్ చేస్తున్నారు, సంఘములో యాక్ట్ చేస్తున్నారు, సమాజంలో యాక్ట్ చేస్తున్నారు. ఇది ఎంత ఘోరమండి. అందుకనే వేషధారులు చెప్తున్నాడు, వేశ్యలకు పరలోక రాజ్యం ఉంది, సుంకరులకు పరలోక రాజ్యం ఉంది, వేషధారులకు పరలోక రాజ్యం లేదు. ఎందుకని? ఇక వాళ్ళ బ్రతుకంతా వేషధారణే. వేశ్య తన జీవితాన్ని మార్చుకుంటుంది. రాహాబు అనే వేశ్య తన జీవితాన్ని మార్చుకుంది. పాపాత్మురాలైన స్త్రీ తన జీవితాన్ని మార్చుకుంది. సుంకరి మత్తయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. సుంకరి జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. కానీ బైబిల్లో మనకి ఈ యొక్క పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ తమ జీవితాలను మార్చుకోలేదు. వారు దేవుని సేవకుల్లాగా, దేవుణ్ణి ఆరాధించేవారిలాగా ఎప్పుడూ బయటికి కనపడుతూ ఆ భౌతికమైనటువంటి గొప్పతనాన్ని ఆశిస్తూ ఉన్నారు. అందుకనే వేషధారులకు పరలోక రాజ్యం లేదు. నీ స్థితి ఏమిటో నువ్వు దేవుని ఎదుట సక్రంగా ప్రదర్శించట్లేదు, లేని దాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు వేషధారులు. దేవుని వాక్యం చెప్తుంది వేషధారులు. ఎవరు వేషధారులు? ఎవరు వేషధారులు? విశ్వాసము లేకుండానే విశ్వాసం ఉన్నదని, ప్రార్థన లేకుండానే ప్రార్థన జీవితం ఉన్నట్టుగా, మంచితనం లేకుండానే మంచితనం మంచివారు అనిపించుకోవడానికి ప్రయాసపడుతున్నట్లుగా, ఈ అననీయ సప్పీరాలు దేవుని సంఘములో మేము కూడా విశ్వాసులు అనిపించుకోవాలని, అందరూ ఆస్తులు అమ్మిచ్చేశారు, మేము కూడా ఇచ్చాము అనిపించుకోవాలని వేషధారణతో పేతురు దగ్గరకు వచ్చారు దేవుని సన్నిధికి. పేతురు చెప్పేశారు, మీరు దేవుణ్ణి మోసం చేస్తున్నారని. మీ హృదయం సంపూర్ణంగా లేదు, దేవుణ్ణి సంపూర్ణంగా చేర్చుకోలేదు మీరు. చూడండి ప్రభునందు ప్రియులారా, మనం దేవునికి ఎలా కనిపిస్తున్నాం? దేవుడు దహించు అగ్ని, జీవము కలిగిన దేవుని చేతిలో పడటం భయంకరం. అననీయ సప్పీరాలు భయంకరంగా చనిపోయారు. ఇంకా ఈనాటి లోక సంబంధమైన జీవితాలు కలిగిన విశ్వాసులను చెప్పుకుంటున్న వారు చనిపోలేదని మీరు అనుకుంటున్నారా? రేపు దేవుడు వారిని వదిలిపెడతాడా? అగ్నిలో పడవేయకుండా క్షమిస్తాడనుకుంటున్నారా? అయితే వాళ్ళకి సమయం ఇవ్వలేదు, మీకు సమయం ఇచ్చాడు దేవుడు. అది తేడా అక్కడే. అది ఆది సంఘము పవర్ఫుల్గా ఉంది. పరిశుద్ధాత్మ పరలోకముల నుండి వారి మీదకి దిగాడు. ఆ ప్రారంభ దినాల్లోనే, ఆ మొదటి దినాల్లోనే సంఘం ఇలా మోసపూరితంగా ఉంటే ప్రపంచ క్రైస్తవులు తర్వాత రాను రాను వాళ్ళు కూడా మోసపూరితంగానే ఉంటారని వారికి బుద్ధి చెప్పడానికి ఆ రోజు దేవుడు ఆ కార్యం చేశాడు. వారిని చూసి మనం పాఠాలు నేర్చుకోవాలని దేవుడు కార్యం చేశాడు. ఆ కార్యం వారిని చంపేశాడు. ఈరోజు మనం ఈ వాక్యాన్ని చదువుతూ ఏమి నేర్చుకుంటున్నాం? ఏమి నేర్చుకున్నాం? మనం ఏంటి?
ఏబు గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును చెడుతనమును విసర్జించినవాడు. ఇప్పుడు ఏబులో ఉన్న ఈ 4 లక్షణాలు మీరు చూడండి. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఏబుని గురించి దేవుడి సాక్ష్యం ఇస్తున్నాడు. మంచిదే, మంచిదే. ఏబుని గురించి మనం చెప్పుకుంటున్నాం. మరి మన సంగతి ఏంటి? మనం ఎలా ఉన్నాం? మనం చెడుతనాన్ని విసర్జించామా? మనము చెడుతనాన్ని విసర్జించకుండానే, న్యాయము లేకుండానే, యథార్థత లేకుండానే, దేవుని యందు భయము భక్తి లేకుండానే బ్రతుకుతున్నాం. ఏమాత్రం నీకు భయం ఉంటే దేవుని యొద్ద గడగడలాడుతూ ఉంటావు, దేవుని సన్నిధికి గడగడలాడుతూ వస్తావు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవు. నీవు భక్తి ఉందని భక్తిమంతుడులాగా వేషం వేసుకున్నావా? సాతాను అదే చెప్తున్నాడు. భూమి మీద మనుషులందరూ భక్తి వేషం వేసుకున్నారయ్యా. చెడుతనాన్ని చెడులోనే జీవిస్తూనే చెడు లేనట్లుగా బ్రతుకుతున్నారయ్యా, కనపడుతున్నారయ్యా. నీ సన్నిధిలోకి వచ్చేటప్పుడు మాత్రమే వారు అట్లా వస్తున్నారు. కానీ వారి జీవితాలను పరిశీలన చేసినప్పుడు, వారి జీవితాల్లోకి వెళ్ళి చూసినప్పుడు అంత మోసమేనయ్యా అని యెహోవాతో అన్నప్పుడు యెహోవా అన్నాడు, నా సేవకుడైన ఏబును చూసితివా? నా సేవకుడైన ఏబును చూసితివా? ఎవరు లేరనుకుంటున్నావా? అదిగో ఏబున్నాడు. ఏబు విశ్వాసవీరుడు. ప్రభునందు ప్రియులారా, మరి మన సంగతి ఏంటి? మనం ఎలా ఉన్నాం? సాతానుడు మనల్ని, మన పైన నేరాలు మోపే జీవితం ఉంది. ఏబు మీద ఇదిగో ఆ నేరాలు మోపలేదు, కానీ మరొక విధానంగా వచ్చాడు. ఆయన చుట్టూ కంచి వేశావు, ఆయనకు ఉన్నదంతా తీసేస్తే అప్పుడు తెలుసుద్ది అని చెప్పాడు. ఉన్నదంతా తీసేసినా ఆయన యథార్థతను వదిలిపెట్టలేదు, చెడుతనమును చేయలేదు. అతడు భక్తి కలిగిన వాడిగానే ఉన్నాడు. ఉన్నదంతా పోయినా, ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో బాధలు వచ్చినా, గమనించండి, ఆ విశ్వాసం, ఏబు విశ్వాసం చెక్కు చెదరలేదు. చూడండి, మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము విశ్వాసంతో ఉండాలి, విశ్వాసంతో జీవించాలి. ధర్మశాస్త్రము లేని వారు ధర్మశాస్త్రము లేకయే నశించిపోయారు. ధర్మశాస్త్రము కలిగిన వారు ధర్మశాస్త్రమును బట్టే తీర్పు తీర్చబడతారు. బైబిల్ లేని వారి సంగతి ఏంటంటే వారు అట్టగే నశించిపోతారు. బైబిల్ కలిగిన నీవు, బైబిల్లో ఉన్న వాక్యము తెలిసిన నీవు వాక్యానుసారంగా జీవించకపోతే ఆ వాక్యములో ఎలాంటి తీర్పు ఉందో అదే తీర్పు నీ మీదకి వస్తుంది. అదే తీర్పు నీ మీదకి వస్తుంది. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన హృదయము దేవుని సన్నిధిలో సంపూర్ణంగా ఉందా? కయ్యూను హృదయము సంపూర్ణంగా లేదు. కయ్యూను హృదయము మోసపూరితిగా ఉంది. అందుకనే చూడండి, వారు కయ్యూను మార్గమును నడిచిరి. కయ్యూను మార్గము చెడ్డది. పూర్ణమైన హృదయంతో దేవుని దగ్గరకు తీసుకురాలేదు. నేను అనుకుంటాను, ఇవ్వాల్సినంత, దేవునికి అర్పించాల్సినంత అర్పించలేదు కయ్యూను. అందుకే అర్పించలేదు కనుక అతన్ని దేవుడు అంగీకరించలేదు. అతని ఆలోచనలు మంచివి కాదు, అతని జీవితం మంచిది కాదు. దేవుడు అనంత జ్ఞాని. ఆయన ప్రవర్తన, ఆ కయ్యూను ప్రవర్తన దేవునికి తెలుసు కనుక అలాంటి ప్రవర్తన కలిగిన వాడిని దేవుడు అంగీకరించలేదు. కయ్యూను అర్పణను అంగీకరించలేదు. హేబేలు అర్పణను అంగీకరించను. మొదట మనల్ని దేవుడు అంగీకరిస్తేనే
తర్వాత మన అర్పణ దేవుని సన్నిధిలో అంగీకరించబడుతుంది. మనం అంగీకరించబడితేనే మన ప్రార్థన అంగీకరించబడుతుంది. గమనించండి, గమనించండి. మీరు దేవునికి అంగీకారమైన జీవితం జీవిస్తున్నారా? మనుషుల ఎదుట మేము కూడా భక్తి పరులమే, మేము కూడా విశ్వాసులమే, మేము కూడా దేవుని దగ్గరికి వెళ్తాము అనే నటనా జీవితం కలిగి ఉన్నారా? దేవునికి తెలీదా? కయ్యూను ఎలాంటి వాడో తెలీదా దేవునికి? హేబేలు ఎలాంటి వాడో తెలీదా దేవునికి? ఆయనకి తెలుసు. కనుకనే చూడండి, కయ్యూను మీదకి శిక్ష వచ్చేసింది. కయ్యూను చూడండి ఎంత పరిస్థితిలో ఉన్నాడు. మనం విశ్వాసంలో లోతుగా ఉండాలి. కడవరి దినాలు చూడండి. అసలు ఈ రోజున గమనిస్తుంటే విశ్వాసులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే చిన్న చిన్న విషయాల్లోనే పడిపోతున్నారు. దేవుని దగ్గర దేవుని విషయంలో నమ్మకంగా లేకుండా. మేము ఒక మాట చెప్పాలి. మీరు యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి. యెహెజ్కేలు గ్రంథము మీరు 47వ అధ్యాయం 47వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మందిరం కనపడుతుంది. ఒక మందిరం కనపడుతుంది. తూర్పు దిక్కుగా తిరిగి ఉన్న మందిరం. యెహెజ్కేలు దేవుని మందిరము గుమ్మముల దగ్గరకు, గడపల దగ్గరకు వచ్చాడు. ఆ గడపల క్రింద నీళ్లు ఉబుకు తూర్పుకు పారుతున్నాయని రాయబడ్డాయి. ప్రభునందు ప్రియులారా, ఆ మందిరము దక్షిణముగా, ఆ మందిరము కుడి ప్రక్కను క్రిందకు పారుచు ఉన్నాయని ఆ మొదటి వచనంలో రాశాడు. ఆ రెండవ వచనంలో పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మ మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని ఆ బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఊపికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలి చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిసి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. ఇక్కడ మనకి 4 అనుభవాలు కనిపిస్తాయి. ఒక విశ్వాసి తన జీవితంలో ఈ 4వ అనుభవంలోనికి వెళ్ళాలి. మొదటి అనుభవం ఏమిటంటే చీలమండలము. అంతేనా మనకి తెలిసింది? ఆ ఆదివారం నాడు ప్రార్థనకు రావటం, వెళ్ళిపోవటం. నీ కాళ్ళు నడుచుకుంటూ వస్తాయి. ఆదివారం నాడు కాసేపు ఇక్కడ కూర్చుంటావు, తర్వాత వెళ్ళిపోతావు. ఇక బైబిల్ పట్టదు, నీకు ప్రార్థన పట్టదు, వాక్యం పట్టదు. సినిమాల మీద సినిమాలు, సీరియల్ మీద సీరియళ్ళు. నీ బ్రతుకంతా లోకం వాటినే, నేత్రాశ చూస్తూ ఉంటావు. ఆ టీవీల్లో చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. వాటిని చూసి నువ్వేమనుకుంటావు, ఈ వస్తువు మా ఇంట్లో ఉంటే బాగుండు. నేత్రాశ, దీన్ని కొనాలెట్టా అని చెప్పి సాయంత్రం మా వారికి చెప్పి బుక్ చేపిస్తాను. నేత్రాశ. ఇక నీకు దేవుని సన్నిధి పట్టుదిగా. ఆ ఆదివారం ఏదో ఒక అరగంట ఎందుకు వస్తావో కూడా తెలియదు, ఏమిటో కూడా తెలియదు. ఎంత దౌర్భాగ్యం! నీ బ్రతుకెంత దిగజారిపోయింది. నువ్వు ఎలాంటి విశ్వాసంలో ఉన్నావు? దేవునికి ఇష్టమైన విశ్వాసంలోనే ఉన్నావా? అంటే నీ హృదయంలో దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇస్తున్నావా? ఆలోచించండి, మీరే ఆలోచించండి. నేను చెప్పటం కాదు, నేను వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. రెండోది మనం చూసినట్లయితే ఆయన
1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలో తుండెను. ఇది మోకాళ్ళ అనుభవం. కొంతమంది ఆదివారం ప్రార్థనకు రావటమే కాదు, ఇంటికి వెళ్తే మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు, వాళ్ళకి కావలసిన దేవుని దగ్గర అడుక్కుంటారు. మంచిదే, దేవునికి మనం చేయవలసింది చేయం, కానీ దేవుడు మనకి ఇవ్వవలసిన వాటిని మాత్రం గట్టిగా వాగ్దానాలను కోట్ చేసి అడుగుతాం. నువ్వు ఇలా అన్నావుగా, అప్పుడు ఆయనకి ఇది ఇచ్చావుగా, నాకెందుకు ఇవ్వు, నాకు కూడా కావాలి. చూడండి ప్రభునందు ప్రియులారా, మంచిదే, మొక్కళ్ళ మీద ఉండండి, ప్రార్థన చేయండి. ఇది ప్రార్థన అనుభవానికి వచ్చింది. ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉంది. కొంతమంది ఆదివారం రావటమే కాదు, విజ్ఞాపన ప్రార్థనకు వస్తారు, మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళినా మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు. ఇప్పుడంటే ఇదేంటి ఈ వైరస్ ఉంది కనుక మీరు కుర్చీల్లో కూర్చుంటున్నారు. ఇంతకుముందు కిందే కూర్చునేవాళ్ళు కదా. కనుక అంతవరకు చాలదు, అంతవరకు చాలదు. నీ కుటుంబం కోసం, నీ కోసం ప్రార్థన చేసుకున్నంత మాత్రాన అది దేవుడు అంతవరకేనని తృప్తి పడరు. గమనించండి, దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత మీరు ఇంకా చూడండి, దయచేసి చూడండి. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? ఇప్పుడు మొలలోతుకు వచ్చేసారు. అంటే వాక్యము ప్రవహిస్తూ ఉంది, మోకాళ్ళు దాటిపోయింది, మొలలోతు వరకు ఆ అనుభవం వచ్చేసింది. నడుములు కట్టుకుంటున్నారు. దేవుడే అన్నాడు, మీ నడుములు కట్టుకొని, సత్యమనే దట్టిని కట్టుకొని, పర్వాలేదు, ఆత్మీయ అనుభవంలోనికి వచ్చారు. వాళ్ళకి అర్థమవుతుంది, వాక్యం అర్థమవుతుంది, విశ్వాసంలో పెంపొందుతూ ఉన్నారు. ప్రార్థనే కాదు, వారు వాక్యానుసారమైన జీవితం కూడా వచ్చేసింది వాళ్ళలో. అయితే కొంత దూరం వెళ్ళేటప్పటికి చూడండి, అంతేకాదు, ఆయన ఇంకను 1000 మూరలు కొలవుగా నీళ్లు మిక్కిలి లోతాయి, నేను దాటలేనంత నది కనబడెను, దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయనో. ఇప్పుడు వేదటం మొత్తం మునిగిపోయాడు. ఆ నీళ్లు వాక్యం. ఇప్పుడు వాక్యంలో మునిగిపోవాలి. ప్రతి చిన్న విషయం కూడా వాక్యమే, పరిచర్యే. ఇప్పుడు అతని పని వరకే కాదు బాధ్యత, అతని పనిని పక్కన పెట్టి దేవుని పని మునిగిపోయాడు. ఆ నీళ్లలో ఈదటం ప్రారంభించాడు, వాక్యములో ఈదటం ప్రారంభించాడు, వాక్యములో బోధించటం ప్రారంభించాడు, వాక్యాన్ని ధ్యానించటం ప్రారంభించాడు, వాక్యాన్ని అందించటం ప్రారంభించాడు, ఆత్మలను రక్షించటం ప్రారంభించాడు. పరిచర్యలో లోతుగా మునిగిపోయిన అనుభవం ఆ విశ్వాసిది. చూడండి, నీ విశ్వాసం ఏమిటి, నీ పరిస్థితి ఏమిటి? ఇది మనల్ని ప్రశ్నించుకోవడానికి దేవుడు మాట్లాడుతున్న మాటలివి. గమనించండి ప్రియ దేవుని పిల్లలారా, దేవుడి మాటలు ఎప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు బ్రతకటం కాదు. నీ హృదయం దేవుని సన్నిధిలో. ఇప్పుడు అననీయ ఏమయ్యాడు? హృదయం సరిలేదు. ఎవడు పరిశుద్ధాత్మను మోసగించుటకు, దేవుణ్ణి మోసగించుటకు ఎవడు మిమ్మల్ని ప్రేరేపించాడు? సాతానుడు. ఎందుకు ప్రేరేపించాడు మిమ్మల్ని? సాతానుడే. వాక్యం చెప్తుంటే మిమ్మల్ని మీరు సమర్థించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. సాతానుడు మోసం చేస్తూ ఉంటాడు మిమ్మల్ని.
సాతానుడు మోసం చేస్తాడు మిమ్మల్ని. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలను మీరు అర్థం చేసుకోండి. మీరు నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం, ఇదిగో పైకి కనపడే వాటిని చేస్తారు, కానీ దేవునికి ఇష్టమైన వాటిని చేయరు. పైకి కనపడే వాటిని చేస్తారు. నేనే గొప్ప అనిపించుకోవాలని, నా పేరు పలకాలని, నేను పైకి రావాలని, ఈ ఆలోచనతోనే చేస్తారు. కానీ నేను దేవుని పని చేయాలి, నేను ఒదిగి ఉండాలి, నేను లోబడి ఉండాలి, నేను తగ్గించుకొని ఉండాలి, నా ప్రభువు కోసం నేను నా సమస్తాన్ని అప్పగించుకొని జీవించాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఎంతమందికి ఉంటుంది చెప్పండి. మీరు ఆలోచించుకోండి. మీరు కొద్దిమందిగా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కయ్యోను యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాలంటే, ఇతనిలో అంగీకరించలేదంటే ఇతనిలో సంపూర్ణత లేదు. ఆ హృదయం మంచిది కాదు, గొప్ప కోసం తెచ్చాడే కానీ సమర్పణ కలిగి తేలేదు. నేను కూడా ఇస్తున్నాను, నేను కూడా నీ దగ్గరికి వచ్చాను, నేను కూడా అర్పిస్తున్నాను, నేను కూడా 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 ఇదే ఆలోచన. హేబేలు అలా కాదు, శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. శ్రేష్టమైన తన హృదయాన్ని దేవునికి సమర్పించిన వ్యక్తి కనుక ఆయన అర్పణను దేవుడు అంగీకరించాడు. శ్రేష్టమైన జీవితం ఉందా నీలో? శ్రేష్టమైన జీవితం లేకుండానే మనం కాలం గడుపుతూ వస్తున్నామా? ఆలోచించండి. ఇప్పుడు కయ్యోనుకి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? కోపం ఎందుకు వచ్చింది? తన తమ్ముడి అర్పణ అంగీకరించాడు దేవుడు. కొంతమందిని చూస్తే కొంతమంది కోపం వస్తుంది. అందుకని నేను పలానోళ్ళు అలా చూడండి అని చెప్పను. ఎందుకంటే సమస్యలు రేకెత్తుతూ ఉంటాయి. హేబేలు అర్పణను దేవుడు ఎప్పుడైతే అంగీకరించాడో వెంటనే కయ్యోనుకి కోపం వచ్చింది. కోపము మిక్కిలి. కాబట్టి కయ్యోను ఏం చేశాడంట? మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. అరే, నీ అర్పణ అంగీకరించినప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలి? నువ్వు నాలో లోపం ఏముంది? నేను ఎందుకు ఇలా అయిపోయాను? దేవునికి దూరం ఎందుకు అయిపోతున్నాను? నేను ఇంకా దేవునికి దగ్గర కావాలి. నా తమ్ముడు దేవునికి దగ్గర అయ్యాడు, నేను దూరం అయ్యాను. కాదు, నా తమ్ముళ్ళలాగా నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి అనే ఆలోచన ఈ కయ్యోనులో రాలేదు. మొఖం చిన్నబుచ్చుకున్నాడంట. కోపం వచ్చేసింది. అందుకే కయ్యోను హేబేలును చంపేశాడు. కోపము చూడండి ఒక హత్యకు దారితీసింది. బైబిల్లో ఒక సందర్భంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీద యుద్ధం చేస్తూ ఉండగా గొల్లియాత్ అనేవాడు ఇశ్రాయేల్ని భయపెడుతూ ఉండగా దావీదు వెళ్ళి ఆ గొల్లియాతును చంపేశాడు. దేవుని పేరట వెళ్ళి చంపేశాడు. వాడి కత్తితోనే వాడి కుత్తికి కోసాడు. ఖడ్గము లేకుండా వెళ్ళాడు, డాల్ లేకుండా వెళ్ళాడు. నీ కొత్తికను కోస్తానన్నాడు, వాడి కత్తితోనే కోసాడు. ఇప్పుడు విజయం వచ్చింది వాళ్ళకి యుద్ధంలో. ఇప్పుడు వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు స్త్రీలంట ప్రతిగానములు చేయుచు. చూడండి,
ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని పాట పాడుతున్నారు. సౌలుకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలది. ఇప్పుడు దావీదును పెంచారు, సౌలును తగ్గించారు. మరి సౌలు యుద్ధంలోనే ఉన్నాడు కదా, మరి ఆ శత్రువుని ఎందుకు చంపలేకపోయాడు? ఎందుకు భయపడ్డాడు? ఎవడైనా చూడండి, ఆ శత్రువైన గొలియాతును చంపితే నా కుమార్తెని ఇస్తానని ఎందుకు, ఇదిగో అతన్ని నేను బహుగా గొప్ప చేస్తానని ఎందుకు ప్రకటించాడు? ఇతని వల్ల కాకేగా, ఇతని చేతగాకేగా. ఇతడు దేవుని మీద ఆనుకొని వెళ్ళలేకేగా. సైన్యం ఉంది, గుర్రాలున్నాయి, వేణుగులున్నాయి, కత్తులున్నాయి, డాళ్ళున్నాయి, ఈటిలున్నాయి, వడిసెలున్నాయి, ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నా సౌలు, వినండి 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 దయచేసి వినండి, సౌలు ఎందుకు ఆ గొలియాతును చంపలేకపోయాడు? సౌలు దేవుని మీద ఆనుకోలేదు. నన్ను ఇంతగా ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేసిన నా దేవుడు నాకు తోడుగా ఉంటే నాకేంటి, దేవుడు నాకు దిక్కుగా ఉంటే నాకు ఇంకేంటి, ఇంకేం కావాలి అని సౌలు అనుకోలేదు. సౌలు శరీరానుసారంగా ఆలోచన చేస్తున్నాడు. ఇతన్ని జయించటం నా వల్ల కాదు, కానీ దేవుని పెట్టుకోలేదు ముందు. మనకొచ్చిన సమస్యలు దేవుడు తీర్చగలుగుతాడు. మాయ్ పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి, ఇక్కడ ఆన్లైన్లో వెళుతూ ఉంది. దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. సౌలు దేవుని మీద ఆనుకోలేదు. దావీదైతే యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిది? యెహోవాది. మనకు జయమిచ్చేది ఎవరు? యెహోవా. ఇప్పుడు ఈ విశ్వాసము సౌలు దగ్గర లేదు. సౌలుని రాజుగా చేశాడు, సౌలుని అభిషేకించాడు, సౌలుకి అన్నీ అప్పగించాడు, కానీ దేవుని మీద ఆనుకోలేదు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, పాటలు పాడుకునేవాడు, ఆ గొర్రెలంట తిరుగుతూ ఉన్నవాడు. ఈయనకి దేవుని మీద ఆనుకునే విశ్వాసం ఉంది కనుకనే ఆ గొలియాతును చంపగలిగాడు. ఇప్పుడు చూడండి, గమనించండి. ఇప్పుడు స్త్రీలు పాడిన పాట ఇంకా సౌలుకి 1000 కొలది అని కల్పించారు. నన్ను అడిగితే ఈ సంగతి సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని వారు అంటూ ఉంటే ఓర్చుకోలేకపోయాడు సౌలు. కోపం వచ్చింది సౌలు. వీడు పుట్టాడు, వీడు గొర్రెలు కాసుకునేవాడు, వీడికేంది 10,000 కొలది అంటారు. ఆ బుడ్డోడే కదా నిన్ను రక్షించింది, నీ రాజ్యాన్ని శత్రువుల చేతిలోకి వెళ్లకుండా కాపాడింది ఆ గొర్రెలు కాసుకునేవాడే. కానీ ఇతనికి కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? చూడండి, ఆ మాటలు సౌలుకు ఇంపుగానున్నందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరేమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. ఆ మర్రోజు ఏం చేశాడంట, దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించెను. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను ఇసిరెను.
అంటే ఇక్కడ కూడా అతనికి వచ్చిన కోపం వలన దావీదును చంపటానికి, ఏ దావీదునైతే దేవుడు అంగీకరించాడో, ఏ దావీదైతే ఆ శత్రువులను హతమార్చాడో, అదే దావీదు మీద కోపం తెచ్చుకొని సౌలు చంపటానికి ఈటిని శ్రేశాడు. చూసారా, దేవుడు తప్పించాడు. ఇక్కడ కూడా హత్య జరిగేది. కయ్యూను హేబేలు చంపినట్టుగా దావీదును సౌలు చంపటానికి కంకణం కట్టుకున్నాడు. కోపము నరహత్యకు దారి తీస్తుంది. కోపము పాపము. కోపపడు కానీ పాపము చేయకూడదు. 12 గంటల తర్వాత నీ కోపము నిలవకూడదు. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత నీది ఎవరి మీద నీలో కోపము నిలిచి ఉండకూడదు. నువ్వు సమాధాన పడాలి. భార్యాభర్తలైన అంతే. పగల పోట్లాడుకుంటే రాత్రి పడుకునేటప్పటికి సమాధాన పడాలి. అది సమాధానము జరగకపోతే అది పాపము. దేవుడు ఒప్పుకోడు. భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, విశ్వాసులు కానీ ఎవరైనా సరే అతను సమాధానం పడపోతే నీకు అనవసరం. నువ్వు సమాధానం పడి నువ్వు పడుకోవాలి. క్షమించమని అడిగి నువ్వు పడుకోవాలి. అది దేవుని. మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26, 27 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కోపపడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు హస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఏంటంట? ఇప్పుడు కోపము నిలిచి ఉంటే మీరు అపవాదికి చోటిస్తున్నారు కనుక అపవాదికి చోటియకుడి. దొంగల వాడు ఇక మీదట దొంగలక పంచిపెట్టు వీలు కలుగుటకు నిమిత్తము మంచి పనులు చేయొచ్చు కష్టపడాలి. ఇక్కడేమన్నాడు? అపవాదికి చోటు ఇవ్వకుడి. నీ కోపము సూర్యుడు అస్తమించిన తర్వాత అది ఉండకూడదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం మీలో నిలిచి ఉండనియొద్దు అని చెప్తున్నాడు. కోపం అనేది ఒక పాపం. ఈర్ష్య అనేది ఒక పాపం. కయ్యూను కోపము తన హృదయములో సరైన స్థితి లేదు కనుక, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వలేదు కనుక, విశ్వాసిగా నమ్మవలసినంతగా దేవుణ్ణి నమ్మలేదు కనుక, ఇప్పుడు కయ్యూను అర్పణ అంగీకరించినందువలన కయ్యూనికి కోపం వచ్చింది. అసూయ వలన కోపం వచ్చేసింది. ఈ కోపము వలన చూడండి భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. ప్రభునందు ప్రియులారా, ఈ కోపము ఒక హత్యకు దారి తీస్తూ ఉంది. దేవుడు మన మీద కోపపడతాడు కానీ క్షమిస్తాడు. మనం తప్పు చేసినప్పుడు తప్పును దిద్దటానికి దేవుడు కోపపడిన సందర్భాలు బైబిల్లో కనపడతాయి. తండ్రులు కూడా పిల్లల విషయంలో కోపపడతారు, ఎందుకంటే వారి తప్పులు సరిదిద్దటానికి. అంతేగాని ఇప్పుడు నీవు ద్వేషంతో రగిలిపోకూడదు. కయ్యూను అర్పణను అంగీకరించకపోవటానికి కారణం ఏమిటంటే అతడి హృదయము దేవుని సన్నిధిలో సరిగా లేదు, సంపూర్ణంగా లేదు, పవిత్రంగా లేదు. మరొకటి, దేవునికి ఇవ్వవలసిందంతా దేవునికి ఇవ్వలేదు. అననీయ సప్పీరల్లాగా సగం దాచుకున్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే దేవునికి కయ్యూనంటే ఆ అర్పణ ఇష్టం లేదు. రెండోది, కయ్యూను హృదయము దేవుడు ఎరిగి ఉన్నాడు. కయ్యూను ఆలోచనలు దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం కయ్యూను వంటి వారము కాకూడదు. కయ్యూనులాగా మన జీవితం ఉండకూడదు. సంపూర్ణంగా హేబేల్లాగా సమస్తము సమర్పించుకొని ప్రభు కోసం
నదిలో ఈదినంత విధానములో లోతుగా దేవునిలో సాగాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. అలాగూ జీవిద్దాం, కయ్యనులాగా ఉండదు. సంపూర్ణమైన స్థితిలో కొనసాగుదాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన 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 ప్రార్థన. హల్లెలూయా.